అగ్నివర్ణం కాబట్టి అగ్నివర్ణంతో ఎందుకు ఉండాలి? ఆకాశం రంగుతో ఉండకూడదా అంటే అగ్ని పవిత్రతకు సంకేతం. సీతమ్మ తానేమిటో నిరూపించుకోవడానికి అగ్నిలోకి దూకి మళ్ళీ వచ్చింది. అంతదాకా వెళ్ళవలసిన పని లేకుండా ద్రౌపదీదేవి పుట్టడమే అగ్నికుండంలో నుంచి పుట్టింది. రామాయణ కథానాయిక, మహాభారత కథానాయికలు అగ్ని సంబంధాన్ని కలిగి ఉన్నవారు. అగ్ని పవిత్రతకు సంకేతం. మనం ఆధునిక కాలంలో కూడా ఓ ఇంజక్షన్స్ దీన్ని పరిశుభ్రం చేయడానికి దాన్ని స్టెరైల్ చేస్తాం. అగ్ని తప్తమైన జలంలో ఉన్నప్పుడు దాని మాలిన్యం తొలగిపోతుంది అని. మామూలు మాటల్లో నిత్య వ్యవహారంలో ఎవరైనా మంచి నిజాయితీపరుడైన వ్యక్తి కనపడితే చెప్పే మాటకు చేసే చేతకు లోపలి ఆలోచనలకు వ్యత్యాసం లేని ఒక మహనీయుడు కనిపిస్తే నిప్పులాంటి మనిషి అంటమ్మా, గాలి లాంటి మనిషి అనం. భయపడి పారిపోతాం వాడిని నమ్మకూడదని. నిప్పులాంటి మనిషి ఎందుకు అనాలంటే అగ్ని పవిత్రతకు గుర్తు కాబట్టి. అందువల్ల పవిత్రతాలకే పవిత్రతను ప్రసాదించగలిగిన పరమ పవిత్రతా స్వరూపిణి అమ్మ అని చెప్పడానికి అరుణాం అని చెప్పి దాని వివరణలో సర్వారుణ నిజారుణ ప్రభాపూర్వజ్య బ్రహ్మాండ మండల అన్నారు. అనగానే చాలా బాగుందని అనిపిస్తూనే మనకు అనుమానాలు ఎక్కువ. అసలు మనల్ని మించిన డౌటేశ్వరరావులు ప్రపంచంలో లేరు. అన్నింటికీ అనుమానమే. మనకు అభిమానం తక్కువ, అనుమానం ఎక్కువ. బాగానే ఉందండి, ఎర్రగా ఉంటే బాగానే ఉంది, కానీ అంతా ఎర్రగా ఉందంటున్నారు. కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయా? అమ్మ కన్నెర్ర చేస్తే బతికి బట్ట కట్టగలమా, తట్టుకోగలమా? అవునండి, జుట్టు కూడా ఎర్రగా ఉందా, ఏం బాగుంటుందండి అని మనం అడుగుతామని వ్యాసుల వారికి ముందే తెలుసు. తర్వాత కాలంలో రాబోయే వాళ్ళ బుద్ధులు, ఆలోచనలు ఎలా ఉంటాయో వేల సంవత్సరాల క్రితమే దర్శించిన వాళ్ళు మహర్షులు. అందుకని ఆయన అమ్మవారి సౌందర్యానికి ఏం లోటు లేదయ్యా, నువ్వు కంగారు పడక్కర్లేదు, నిస్తులా సాటిలేని సౌందర్యం అమ్మది, నీల చికురా నల్లని కేశపాశం అమ్మది. అంతేకాదు బంధురాలక మంచి దట్టమైన కేశపాశం, గిరజాలు తిరిగిన జుట్టు అన్నారు. అరాళా కేశేషు ప్రకృతి సరళ అంటారు జగద్గురువులైన ఆదిశంకరుడు సౌందర్య లహరిలో. అటువంటి సౌందర్యం అమ్మది కాబట్టి సౌందర్యానికి లోటు లేదు. అమ్మవారి సౌందర్యం బాగానే ఉందంటే మా సంగతి ఏమిటి? కన్నెర్ర చేస్తే మేము తట్టుకోగలమా, మిగులుతామా అసలు అంటే పిచ్చివాడా? అంతా ఎర్రగా ఉంది అంటే అర్థం ప్రధానంగా అమ్మ నుంచి ఎర్రని కాంతి అలా కొట్టవచ్చినట్లుగా కనపడుతోంది, కానీ మొత్తం అంతా ఎర్రగా ఉందని కంగారు పడక్కర్లేదని చెప్పడానికే నిస్తులా నీలచిగురా చెప్పామయ్యా. ముఖ్యంగా కళ్ళల్లో ఎరుపు రంగు లేదు, కళ్ళల్లో ఏముందంటే కరుణ మాత్రమే ఉంది సుమా అని మనకు మంచి ఓదార్పు కలగడానికి, ధైర్యం కలగడానికి, ఉత్సాహం కలగడానికి అరుణాం అన్న వెంటనే కరుణాతరంగితాక్షి అమ్మవారి కన్నులలో నుంచి కరుణ తరంగాలుగా అలా కురుస్తూనే ఉంది. కరుణా తరంగములు కలిగిన కన్నులు కలిగింది కరుణా తరంగితాక్షి. ఎందుకు ఎర్రగా ఉంది అంటే చిదగ్నిగుండ సంభూత, అగ్నిగుండంలో నుంచే పుట్టింది. దేవతలందరూ చిద్యాగం చేశారు రాక్షసుల బాధలు పడలేక. ఆ చిద్యాగంలో తమ సర్వశక్తులు సమర్పణం చేశారు. ఆ అన్ని ఆయుధాలు ధరించి అష్టాదశ భుజాలతో అమ్మవారు ఆవిర్భవించింది. ఏం పేరు పెట్టాలి అని ఆలోచించారు. బ్రహ్మదేవుడు అక్కడ ఉన్న దేవతలందరినీ అడిగాడు, మీకు ఏమైనా ఉద్దేశం ఉందా అని. మనం తాతగారిని, అమ్మమ్మ గారిని, నాయనమ్మ గారిని అడిగినట్టుగా ఏం పేరు పెడదామని బారసాలన్నాడు. వాళ్ళు అన్నారు, మాకేం తెలియటం లేదండి అన్నారు. మీకేవో కోరికలు ఉన్నాయి కదా, మీ కోరిక తీర్చడానికే వచ్చింది కదా అమ్మవారు. ఆ రాక్షసుల బాధ పడలేక కదా మీరు కోరారు, కాబట్టి మీ కోరిక ప్రకారం ఏదైనా మీకు ఉద్దేశం ఉంటే చెప్పండి పేరు అన్నాడు బ్రహ్మదేవుడు. వాళ్ళు అన్నారు, మా కోరిక ఉన్న మాట నిజమే బ్రహ్మదేవా. ఆశ్చర్యం ఏంటంటే ఆ కోరికతోనే యజ్ఞం చేశాం, ఆ కోరికతోనే అమ్మవారిని ప్రార్థించాం. అమ్మ చిరగ్నిగుండం నుంచి వచ్చింది, కానీ అమ్మను చూసిన తర్వాత మాకు ఇది వరకు కోరిక ఉందనే విషయం కూడా మేము మరచిపోయాం అన్నారు. కోరికలు తీర్చేది అమ్మే, కోరికలు లేని దివ్యమైన స్థితిని ప్రసాదించేది కూడా అమ్మే. అందుకని అమ్మవారికి కోరికలకు సంబంధించిన కన్నులు కలిగింది. కంటి చూపుతో కరుణించి కోరికలు ఇస్తుంది. ఆ కంటి చూపుతోనే మన హృదయంలో జ్ఞానకాంతిని ప్రవేశపెట్టి కోరికలకు అతీతమైన దివ్య స్థితిని ప్రసాదిస్తుంది. కామము అంటే కోరిక కాబట్టి అమ్మకు అందుకని కామాక్షి అన్న పేరు వచ్చింది. కామాక్షి అన్న పేరు కేవలం అందమైన కన్నులు కలిగింది అని మాత్రమే కాక కోరికలకు అతీతమైన దివ్య స్థితిని ప్రసాదించే తల్లి. కోరికలు ఉంటే తీరుస్తుంది, కోరికలు లేకపోవడాన్ని నేర్పిస్తుంది.
అలాంటి దివ్యస్థితిని ప్రసాదించే అమ్మను ఆరాధించుకోవడం కన్నా ఇంకా మనం చేయవలసింది ఇంకేమున్నది కనుక. అందుకే దేవీ భాగవత పురాణానికి నీలకంఠ దీక్షితుడు అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తూ ఉపక్రమణిక రాశాడు. ఇంట్రడక్షన్ అంటాం.